పెదంబరపేట కండోషన్ స్కూల్లో ఒక ప్రిన్సిపల్ దాస్తికానికి పాల్పడింది. బొట్టు పెట్టుకుని స్కూల్కి వచ్చినందుకు విద్యార్థులను చితకబాదింది ప్రిన్సిపల్ అని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. బలవంతంగా వాష్రూమ్లోకి పంపించి బొట్టు తీయించింది అని ఆ ప్రిన్సిపల్పై ఆరోపణ చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ప్రిన్సిపల్ తీరుపై స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహానికి కారణం తమ పిల్లలు బొట్టు పెట్టుకుని స్కూల్కి వస్తే వాష్రూమ్కి పంపించి బొట్టును తీయించేసింది అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే స్కూల్కి వెళ్ళి స్కూల్ సిబ్బందిని అడుగుతూ ఉంటే ఈరోజు ప్రిన్సిపల్ రాలేదు అని సమాధానాన్ని చెబుతూ ఉన్నారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థులు మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. హలో సార్, అంటే ఏమైందంటే ఇవాళ పొద్దుల బొట్టు పెట్టుకొని స్కూల్కి పోయినా సార్. స్కూల్ పోగానే అసెంబ్లీ వెనక యాంకర్స్ మాట్లాడిన తర్వాత చిన్న స్టేజ్ దిగి అందరినీ యూనిఫామ్ చెక్ చేసుకుంటూ వచ్చిండు సార్. వెనకకి వచ్చి నేను లాస్ట్లో నిలబడ్డా సార్. లాస్ట్లోకి వచ్చి ఏంట్రా బొట్టు పెట్టుకున్నావు అన్నాడు సార్. బొట్టు పెట్టుకున్నాను కానీ నాకు అర్థం కాక సార్ ఐ డింట్ అండర్స్టూడ్ అన్నా సార్. అంతే మెడల్ ఇంకా 5-6 షాట్లు కొట్టిండు సార్. 5-6 షాట్లు కొట్టగానే పోయి కడుక్కోపో అని వాష్రూమ్ దాకా దుబ్బుకోండి సార్. కడుక్కొని వచ్చి అసెంబ్లీలో నిలబడ్డా సార్. ఇక అది అసలు క్లాస్లలో కూడా సార్ అసలు బొట్టు పెట్టుకునేవారు నాకు అనిపిస్తే బొట్టు తీసేయి ఎందుకు పెట్టుకున్నావు అన్నట్టు మాట్లాడతారు సార్. హలో సార్, అంటే ఏమైందంటే ఇవాళ పొద్దుల బొట్టు పెట్టుకొని స్కూల్కి పోయినా సార్. స్కూల్ పోగానే అసెంబ్లీ వెనక యాంకర్స్ మాట్లాడిన తర్వాత చిన్న స్టేజ్ దిగి అందరినీ యూనిఫామ్ చెక్ చేసుకుంటూ వచ్చిండు సార్. వెనకకి వచ్చి నేను లాస్ట్లో నిలబడ్డా సార్. లాస్ట్లోకి వచ్చి ఏంట్రా బొట్టు పెట్టుకున్నావు అన్నాడు సార్. బొట్టు పెట్టుకున్నాను కానీ నాకు అర్థం కాక సార్ ఐ డింట్ అండర్స్టూడ్ అన్నా సార్. అంతే మెడల్ ఇంకా 5-6 షాట్లు కొట్టిండు సార్. 5-6 షాట్లు కొట్టగానే పోయి కడుక్కోపో అని వాష్రూమ్ దాకా దుబ్బుకోండి సార్. కడుక్కొని వచ్చి అసెంబ్లీలో నిలబడ్డా సార్. ఇక అది అసలు క్లాస్లలో కూడా సార్ అసలు బొట్టు పెట్టుకునేవారు నాకు అనిపిస్తే బొట్టు తీసేయి ఎందుకు పెట్టుకున్నావు అన్నట్టు మాట్లాడతారు సార్. విద్యార్థి చెబుతున్న మాటలు విన్నారుగా. బొట్టు పెట్టుకొని స్కూల్కి వచ్చినందుకు ప్రిన్సిపల్ కొట్టి ఆ బొట్టును కడిగించేశాడు అని చెప్తున్నాడు. బొట్టు పెట్టుకుంటే స్కూల్కి వెళ్ళనివ్వడం లేదు అని విద్యార్థి ఆరోపిస్తున్నాడు. దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ దగ్గరకు వచ్చి ఆందోళన నిర్వహించారు. ప్రిన్సిపల్ని తక్షణమే రమ్మని చెప్పండి అని అంటూ ఉంటే ప్రిన్సిపల్ ఈరోజు స్కూల్కి రాలేదని చెప్తున్నారు. ప్రిన్సిపల్ దీనికి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు. కానీ ప్రిన్సిపల్ స్కూల్కి రాలేదు అని సిబ్బంది చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఒకసారి అక్కడికి వచ్చిన విద్యార్థి సంఘాల నేతలు, తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. స్కూల్లో ప్రిన్సిపాల్ లక్ష్మయ్య అని చెప్పి విద్యార్థిని బొట్టు పెట్టుకున్నందుకు డైలీ పిల్లలందరినీ కొడుతున్నాడు. ఇట్లా ఒక్కటి కాదు, దగ్గర ఎంతోమంది పేరెంట్స్ని కొట్టడం జరిగింది ఇప్పటికీ. అయితే మా పేరెంట్స్ పిల్లలు మాకు చెప్పడంతో మేము ఇక్కడికి వచ్చినాము. అసలు ఎంత నిర్లక్ష్యం అంటే ఆ లక్ష్మారెడ్డి అనేటైనా కొట్టిండు, అతను ఇప్పుడు లేడు, లీవ్లో ఉన్నాడు, ఫస్ట్ లీవ్లో ఉన్నాడని చెప్పాడు, తర్వాత ఇంకోటి అని చెప్పారు. ఇప్పుడు మేనేజ్మెంట్ వీడికి లోపలికి రాగానే వాళ్ళు ఏమంటున్నారు, సారీ మేము వీళ్ళ హిందువులమే అని చెప్పి మొత్తం మ్యానిపులేట్ చేస్తున్నారు. అందరికీ బొట్టు పెట్టి బయటికి తీసుకొని వస్తున్నారు. లేదు సార్ ఇది అని చెప్పి మమ్మల్ని లోపలికి తీసుకొని వెళ్ళి ప్రెస్ వాళ్ళు వస్తున్నారు, మీరు రండి, మీకు ఎన్ని కావాలి, ఇప్పుడు వాళ్ళకి ఎన్ని కావాలని చెప్పి అమౌంట్ ఇచ్చి మేనేజ్ చేసి వీళ్ళు సిస్టమ్ పెట్టారు. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది 4th టైం ఇది కావడము. అయినా కానీ ఇప్పుడు మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలి, అట్లనే విద్యార్థికి సారీ చెప్పాలని. వాళ్ళ ప్రిన్సిపల్ ఏం చేస్తుందంటే బొట్టు కొట్టి వచ్చిన పిల్లల్ని కొడుతున్నారు. ఇందులో భాగంగా మన పిల్లగాడు నందు అనే పిల్లగాడిని కూడా కుట్టడం ఇప్పటికీ 4వ మేము వచ్చి అదే విషయాన్ని ఈరోజు కరెస్పాండెంట్ గారితో మాట్లాడడం జరిగింది. వారు ఏమంటారంటే మా ఇన్స్టిట్యూషన్ ఇట్లాంటిది ఏం ప్రోత్సహించదు, మేము ఇట్లాంటి పనులు ఏం చేయము అని అది ఒక వ్యక్తి వల్ల పొరపాటు జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. మేమేమంటున్నాం అంటే ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ పెట్టుకొని లక్షల ఫీజులు కట్టుకొని తల్లిదండ్రులు ఎంతో హోప్ పెట్టుకొని భద్రత దొరుకుతుంది, శానిటేషన్ దొరుకుతుంది, మంచి చదువు దొరుకుతుంది అని ఇక్కడికి వచ్చినప్పుడు బొట్టు పెట్టుకుంటామని కొడతాము ఇచ్చేస్తాము అంటే ఇది ఎంతవరకు పద్ధతో కాలేజ్ మేనేజ్మెంట్ ఆలోచన చేయాలి. ఒకటి. రెండవది, ఆయన మీద ఇప్పటివరకు 4 సార్లు జరిగినా కానీ మేనేజ్మెంట్ మాకు తెలియదండి, మీరు ఇప్పుడు చెప్పేదాకా అనడం ఇంకా ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క దివాల్ కోరుతనము, వీళ్ళ యొక్క ఏమంటాం అశ్రద్ధ, బద్ధకము ఇట్లాంటి దానివల్ల జరుగుతుంది. కాబట్టి దయచేసి మేమేమంటున్నాం, మాకు ఏ ఇన్స్టిట్యూషన్ మీద కూడా ఎట్లాంటి మాకు పర్సనల్ లేదు,
ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి మేము ఇక్కడ వచ్చినాం. దయచేసి ఆ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆయనని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి. మీకు ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళి ఫర్ ఎవర్ ఒకసారి కాదు. దానికి వారు ఏమన్నారంటే 10 రోజులలో మేము సస్పెండ్ చేస్తాం, మీకు లెటర్ ఇస్తామని చెప్తున్నారు. ఆ లెటర్ ఇచ్చి బయట చేస్తే మేము ఇంటికి ఆపేసి మేము వెళ్ళిపోతాం అనమాట. తీసుకొని మేము పెద్ద ఎత్తున ఈ స్కూల్ని ముట్టడిస్తున్నాము. ఎంతో వందలాది మంది ఇక్కడికి వచ్చి ఈ స్కూల్ దగ్గర న్యాయం జరిగే వరకు ఇక్కడ నుండి కదలేదు. జై శ్రీరామ్. సార్ ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు? ఏదని చెప్పాలి సార్, ఏ విధంగా చేస్తున్నారు? సార్ యాక్చువల్లీ ఇది మా నోటీస్కి రాలేదు సార్. యాక్చువల్లీ వచ్చే తిరుగుంటే మేము ఎప్పుడో తీసుకుంటాము. దయచేసి క్షమించండి. సార్ దేని గురించి సస్పెండ్ చేస్తున్నారు? దేని గురించి చెప్పారు? సస్పెండ్ చేస్తున్నారు చెప్పాలి కదా. ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు, అది సార్ పేరు ఏంటి? సార్ ఎక్కడ ఉంటాడు ఆయన చదవకుండా ఇది జరిగాది సార్. యాక్చువల్గా మాకు కూడా తెలియదు సార్. మరి ఎందుకు ఇలా ప్రవర్తించిండో కూడా తెలియదు. చేసినందుకు క్షమించండి, మేము సస్పెండ్ చేస్తున్నాం. ఏం చేసింది సార్? అది చెప్పరా సార్? మీకు రీజన్ తెలియదు ఎందుకు సస్పెండ్ చేస్తారు సార్ మీరు? అంటే వాళ్ళు ఏం చెప్పారు? యాక్చువల్గా 7:37కు వాళ్ళకి ఎవరో ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.